ఇప్పుడు ఒరిజినల్ గా ఆయనకంటే లోకేష్ గారు ఉన్నారు, కొడుకున్నారు కాబట్టి నడిపించారు. మరి బెయిలు అవి చూసుకున్నాడు కానీ ఆయన పార్టీ నడిపింది ఎవరు? కార్యకర్త నడుపుకుంటాడు. అంతేనా? రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, నిజంగా చెప్పాలంటే జగన్కి భవిష్యత్తులో మళ్ళీ గెలిచినప్పుడు ఈ దఫా అన్న చంద్రబాబు గారి ఫోటో పెట్టుకోవాలి ఆయన. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి లాగా ముఖ్యమంత్రి కొడుకులాగా మిగిలిపోవాలి ఆయన. సీఎం అయ్యాడు, ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఎందుకని? చంద్రబాబు గారు ఆనాడు కాంగ్రెస్తో కలిపి కేసులు పెట్టబట్టి ఆ రోజు ఫోటోలు పెట్టుకోలేదు ఆయన. తన దగ్గర తన వెనకాల నాన్నగారి ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టాలి. నాన్నగారి పేరుతో వారసుడిగా ఇచ్చాడు. అదే సమయం నాన్నగారి మిత్రుడు ఆ విధంగా కేసులు పెట్టించడం వల్ల అయ్యాడు, రోజు అతను తిట్టడం వల్ల. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న శాంతం దూరం అయిపోయాడు కార్యకర్త, విసిగెత్తి వాలంటీర్ల మూలంగా తమకు విలువ లేదని కార్యకర్త విసిగిపోయాడు. చిన్న చిన్న పనులు కూడా మాకు ఇవ్వలేదని నాయకుడు విసిగిపోయాడు. ఇసుక తిననివ్వలేదు, మద్యం తిననివ్వలేదని ఎమ్మెల్యేలు విసిగిపోయారు. మమ్మల్ని ఎవరిని మా శాఖల్లో తిననివ్వలేదని చెప్పేసి మంత్రులు విసిగిపోయారు. విసిగిపోయినటువంటి వాళ్ళందరూ ఓ రకంగా జగన్కి బుద్ధి రావాలని వాళ్ళు పక్కెళ్ళిపోయారు. వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుంటారు వైసీపీకి, వాళ్ళ ఓటు వరకు. వీళ్ళందరూ విసిగిపోవడం వల్ల ఒకళ్ళు 10 ఓట్లు తెచ్చేవాళ్ళు పోయితే ఏమైంది? అదే దెబ్బతింది. అలాంటి వాళ్ళు శాంతం. అసలుకి మనకి దరిద్రం వద్దురా రాజకీయ